యుద్ధం సందర్భంగా కూడా ఇటు అమెరికా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేసింది. తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కూడా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం, అంటే ఏదో ఒక రూపైన ఇన్వాల్వ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తానే ఉంది అమెరికాది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య కూడా ఇటు చైనాకు ఇటు రష్యాకు వార్నింగ్ ఇవ్వడం వెనుక కాస్త చర్చనీయాంశం అవుతుంది. కాకపోతే రెండు దేశాలంతా ఈజీ కంట్రీస్ కాదు, అంత చిన్న కంట్రీస్ కాదు, అంతే రీతిలో పెద్ద ఎత్తున జవాబిచ్చే పరిస్థితి ఉంది అమెరికాకు, ట్రంప్ కి. కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంది. నిజంగా ఇది ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా ఈ పరిస్థితులన్నీ కూడా అనేటువంటి ఒక ఆందోళన ఉంది. పెద్ద ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశంగా అమెరికా ఉంది. అంతే స్థాయిలో ఆయుధాలను పోగు చేసుకుంటున్నటువంటి దేశాలుగా అటు చైనా గాని, రష్యా గాని, భారత్ గాని దాన్ని అత్యాధునికమైనటువంటి ఆయుధాలు పోగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ట్రంప్ వ్యాఖ్యలు ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో పాక్ ఆర్మీ చీఫ్ కూడా అమెరికాకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఏమన్నాడంటే ట్రంప్కి ఒక అవార్డు ఇవ్వాలి, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, పీస్ మేకర్ అని చెప్పి. ఆయన శాంతి అనేది ప్రతి దేశాల మధ్యలో ఎక్కడికైతే వార్ జరుగుతుందో వాటన్నిటిలో ఆయన మీడియేట్ చేస్తున్నాడు అండ్ పీస్ కోసం ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి పాక్ ఆర్మీ చీఫ్ అనడం కూడా మనం గమనించవచ్చు. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు కూడా ఆయన ట్విట్టర్, ఆయన ఎక్స్ అకౌంట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, నేనే వీళ్ళిద్దరి మధ్యలో వార్ని ఆపేశాను, నువ్వు ఇండియాకి నేనే ఫోన్ చేసి మోడీతో మాట్లాడాను, ఇటు పాక్కి సంబంధించి పాక్ ఆర్మీ చీఫ్ వీళ్ళతో కూడా మాట్లాడి నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పి ఆయన ఇప్పటికీ 2-3 సార్లు చెప్పడం కూడా మనం గమనించవచ్చు. యాక్చువల్గా చూసుకుంటే కనుక ట్రంప్ ఈ ఫోన్ కాల్ ఆడియో లీక్ ఏదైతే వచ్చిందో పుతిన్తో మాట్లాడిన ఆడియో లీక్, ఆ ఆడియో లీక్ కాల్ వచ్చేసి 2024లో ఎలక్షన్స్కి ముందు మాట్లాడాడు. ఎలక్షన్స్ ముందు స్పాన్సర్స్ అంటే ఆయన ఎలక్షన్స్కి పెట్టుబడిదారులు, అంటే ఎలక్షన్స్లో గెలవడానికి డబ్బు పెట్టే ఇన్వెస్టర్స్, వాళ్ళు ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు, అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ బిజినెస్లు బాగుండాలి అని అంటే వార్ జరగకుండా ఉండాలి. ఆయిల్ కానీ లేకపోతే ట్రేడ్ కానీ, రష్యా ఇలా చైనా ఇలాంటి పెద్ద కంట్రీస్ మధ్యలో, అన్ని కంట్రీస్ మధ్యలో ట్రేడ్ సరిగ్గా జరగడానికి, ఆ బిజినెస్ మెన్స్కి కోఆపరేట్ చేయడానికి, వాళ్ళకి ప్రూఫ్ చేయడానికి ఆ ఆడియో కాల్ పెట్టి వినిపించి ఏం చెప్పాడంటే నేను కంట్రోల్ చేస్తున్న మొత్తాన్ని, యుక్రెయిన్ వార్ని కూడా నేను ఆపగలుగుతాను, ఈవెన్ చైనా తైవాన్ వార్ని కూడా నేను ఆపగలుగుతాను, సో మీరు నాకు డబ్బులు ఇస్తే నేను ఈ ఎలక్షన్ గెలిచి ఇదంతా ఆపేస్తానని ప్రామిస్ చేశాడు. కానీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ట్రంప్ మాట వినట్లేదు. 3.5 సంవత్సరాల నుంచి యుక్రెయిన్ మీద వార్ జరుగుతుంది. చిన్న కంట్రీ యుక్రెయిన్, రష్యాతో పోల్చుకుంటే చిన్న కంట్రీ అయిన యుక్రెయిన్ మీద 3.5 సంవత్సరాల నుంచి రష్యా వార్ చేస్తుంది. ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా వార్ని ఆపమని పుతిన్కి చెప్పినా పుతిన్ వినట్లేదు. ఇప్పటికీ వార్కి వెళ్తున్నాడు, చేస్తున్నాడు. సో ట్రంప్ ఇప్పటిదాకా మాటలతోనే యుద్ధం చేసిండు, బాంబులు వేస్తా మీ మీద, మాస్కో మీద బాంబు వేస్తా, బీజింగ్ మీద బాంబు వేస్తా అని చెప్పేసి ఆయన వార్ చేసిండు. కానీ ఇప్పుడు మరి నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఆయన నిజంగా మాస్కో మీద న్యూక్లియర్ అటాక్ ఏమైనా చేస్తాడా, లేకపోతే బీజింగ్ మీద న్యూక్లియర్ అటాక్ ఏమైనా చేస్తాడా అని మనం వేచి చూడాలి. ఇంకో పక్కన మనం చూస్తే కనుక ఆయిల్ ఎవరైతే రష్యా నుంచి కొంటున్నారో వాళ్ళందరి మీద శాంక్షన్స్, ఇప్పుడు బిల్ ఏదైతే ఉందో ఆ శాంక్షన్స్ అంటే వాళ్ళందరి మీద నేను ఎక్కువ ట్యాక్సెస్ వేస్తా అని చెప్పి ఆయన అంటున్నాడు కదా. ఇప్పుడు జూలైలో వేయాల్సిన ట్యాక్సెస్ని ఆగస్ట్కి పోస్ట్పోన్ చేశాడు. సో రష్యా దగ్గర ఆయిల్ కొన్నా కూడా నేను ట్యాక్సెస్ వేస్తా అంటే, ఇంతకుముందు ఫోన్లో వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు ట్యాక్సులు వేస్తా అని చెప్పి నెక్స్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దీని తర్వాత మరి బాంబులు వేసే ప్లాన్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడు ట్రంప్ అనేది కూడా మనం వేచి చూడాలి. సో ట్రంప్ ఇదంతా ఇప్పుడు లైమ్లైట్లోకి ఇదంతా ఎందుకు వచ్చిందని అంటే, ట్రంప్ మీద ఒక బుక్ రిలీజ్ అయింది రీసెంట్గా, లాస్ట్ 1-2 డేస్లోనే. ఆ బుక్ పేరు వచ్చి హౌ ట్రంప్ రీటుక్ ద వైట్ హౌస్ అండ్ ద డెమోక్రాట్స్ లాస్ట్ ద అమెరికా ఇన్ 2024. ట్రంప్ వైట్ హౌస్ని మళ్ళీ ఎలా తీసుకున్నాడు, డెమోక్రాట్స్ వైట్ హౌస్ని ఎలా ఓడిపోయారు, ఎలా వదులుకున్నారు, ఎలా ఓడిపోయారు 2024లో అనే ఒక పుస్తకానికి సంబంధించి ఎవరైతే ట్రంప్తో ఆ ఇయర్ అంతా ట్రావెల్ చేసిన జర్నలిస్టులు కొంతమంది రాసిన ఒక బుక్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఆడియో కాల్స్, అంటే ఆయన ఇన్వెస్టర్స్తో అప్పుడు డిస్కషన్ చేసిన అనమాట, నాకు డబ్బులు ఇవ్వండి, నేను వార్స్ జరగకుండా చూసుకుంటాను, నాకు ఇన్వెస్ట్ చేసి నన్ను గెలిపిస్తే నేను వరల్డ్ మొత్తంలో యుక్రెయిన్ వార్, రష్యా వార్, యుక్రెయిన్ రష్యా మధ్యలో ఉన్న వార్ని ఆపేస్తాను, అలాగే తైవాన్ మీదకి ఏదైతే చైనా వెళ్తుందో చైనాని కూడా ఆపేస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే,
జీపింగ్కి కూడా ఆయన ఫోన్ చేసి ఆయన కూడా ఇదే విషయం చెప్పాడు. నువ్వు తైవాన్ మీదకి గనక వార్కి వెళ్తే గనక నేను ఖచ్చితంగా బీజింగ్ మీద న్యూక్లియర్ బాంబు వేస్తానని చెప్పి ఆయనను కూడా బెదిరించాడు. ఆయన కూడా నిన్ను నమ్మ అవకాశం ఉందా అని చెప్పి అన్న తర్వాత ఎంత శాతం నమ్ముతున్నావు అని అంటే నేను 10% నమ్ముతున్నాను నిన్ను అంటే నువ్వు 5% నమ్మినా పర్లేదు నాకు అని చెప్పి ఆ ఆడియో కాల్స్లో చాలా క్లియర్గా ఉంది. అంటే ట్రంప్ ఒక మ్యాడ్ మ్యాన్ థియరీ, ఒక పిచ్చి కుక్క మాదిరి ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఫోన్ కాల్స్లో నేను న్యూక్లియర్ బాంబ్ వేసేస్తా అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ట్యాక్సెస్ని ముందుకు తీసుకొచ్చాడు. నెక్స్ట్ ట్యాక్సెస్ వేస్తా అన్ని ప్రపంచాల మీద. మొన్న బ్రిక్స్ సమ్మిట్ గురించి కూడా మనం చూస్తే కనుక బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొన్న పుతిన్ మాట్లాడినప్పుడు పుతిన్ మన సొంత కరెన్సీలు వాడుకుందామని చెప్పి బ్రిక్స్లో ఉన్న 10 దేశాలకి ఆయనకు చెప్పడం జరిగింది. దానిపై వెంటనే ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన వెంటనే మెన్షన్ చేశాడు. ఏమని అంటే ఈ బ్రిక్స్కి సంబంధించిన 10 దేశాల మీద నేను 10% ట్యాక్స్ వేస్తాను ఎక్స్ట్రా ఇప్పుడున్న ట్యాక్స్ కంటే. మీరు నా కరెన్సీకి ఎగనెస్ట్గా కానీ అమెరికాకి ఎగనెస్ట్గా కానీ మీరు ఏదైనా పాలసీలు తయారు చేసిండ్రు అనుకోండి మీ మీద ఖచ్చితంగా ట్యాక్సెస్ వేస్తా అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ట్రంప్ ఒక మ్యాడ్ మ్యాన్ థియరీ రన్ చేస్తున్నాడు. ఆయన బాంబులు వేస్తా అని పర్సనల్గా అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు. ఇటు పుతిన్కి కావచ్చు, ఇటు జీపింగ్కి కావచ్చు, వీళ్ళందరికీ ఫోన్లు చేసి పర్సనల్గా బెదిరిస్తున్నాడు. ప్యారలల్గా తను ఎలక్షన్స్ గెలవడానికి డబ్బు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బుని ఈ ఆడియో కాల్స్ చూపించి డబ్బుని అడిగి ఎలక్షన్స్ గెలుస్తున్నాడు. కానీ రియల్ టైంలోకి వచ్చేసరికి ఆయన బ్లఫ్లు పని చేయట్లేదు. పుతిన్ అలానే వార్కి వెళ్తున్నాడు. 3.5 years అయినా ఆయన ఇంకా వార్ చేస్తున్నాడు. తైవాన్ మీదకి కూడా చైనాకు సంబంధించిన ఎయిర్ జెట్ ఫైటర్స్ అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు సర్వేలెన్స్ చేసి వస్తున్నారు ఆ ఏరియాస్. సౌత్ చైనా ఈ సీ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో ఫిలిప్పీన్స్లో కూడా ఆయన ఎయిర్ ఫోర్స్ అనేది తిరిగి వస్తుంది. సో రానున్న రోజుల్లో చూడాలి మనం మరి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాడా ట్రంప్ ఆయన మ్యాడ్ థియరీని ముందుకు తీసుకెళ్తాడా అనేది చూడాలి. మీరు ఒకసారి ఆ లెటర్ని కూడా ఆ ఆడియో కాల్ని మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం మనం. Ukraine, we're going to bomb the shit out of Moscow. I'm telling you, I have no choice. The public. So he goes like, I don't believe you. He said, no way, and I said, way. And then he goes like, I don't believe you. But the truth is, he believed me 10%. And I told you this. He believed me 10%. Then I'm with President Xi of China, but I said the same thing to them. I said, if you go into Taiwan, I'm going to bomb the shit out of Beijing. He thought I was crazy. He said, Beijing? You're going to bomb Beijing? I said, I have no choice. I got to bomb them. We're going to bomb Beijing. And he didn't believe me either, except 10%. And 10% is all you need. In fact, 5% would have been okay too. And we never had a problem. We would have never had a problem. With Putin, I said, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.